రండి బాబు రండి. రిషికొండ భవనానికి బొక్కపడిందట. పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారట. చూసొద్దాం రండి. పెచ్చులూడేది ఒక చోట, ఊడిన పెచ్చులు పడేది మరో చోట. పక్కా స్క్రిప్ట్తో తయారు చేశారట. చూసొద్దాం రండి. మార్కింగ్ చేసి మరీ బొక్క పెట్టారట. కారవాన్ కహానీలు చెబుతున్నారు. చూసొద్దాం రండి. రేపో మాపో ప్లాన్ ప్రకారం మరిన్ని బొక్కలు పెట్టేలోపే ఆ భవనాన్ని చూసొద్దాం రండి. సుగాలి ప్రీతి ఇష్యూని డైవర్ట్ చేయడానికి పెచ్చులుడాయంటూ హరిహర వీరమల్లు కన్నా ఘోరమైన అట్టర్ ఫ్లాప్ సినిమా చూపిస్తారట. చూసొద్దాం రండి. కారవాన్ హీరో గారు దగ్గరుండి చూపిస్తారట. చూసొద్దాం రండి. ఒక్కసారి చూడండి సార్. కళ్ళప్పగించి చూడండి. కారవాన్ హీరో గారు మనకేవో దృశ్యాలు చూపిస్తారట. ఒక్కసారి చూడండి. రిషికొండ భవనంలో పెచ్చులుడాయట. బాగా గమనించండి సార్. కళ్ళప్పగించి చూడాలి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా. చూశారు కదా, ఇందులో ఏం కనిపించాయి? పైన ఒక ఆ సీలింగ్కి సంబంధించి ఏదో హోలు, కింద పెచ్చులు, అక్కడ పెచ్చులుడిందట, కింద పెచ్చులు పడ్డాయట. ఒక్కసారి దాన్ని ఫ్రీజ్ చేసి ఆ బొమ్మ మాత్రం చూపించండి. కొన్ని మార్కింగ్స్తో చూద్దాం దాన్ని క్లియర్గా, మనకు అర్థమయ్యే రీతిలో ఉంటుంది. చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ అంటే తెలుసు. ఒకసారి ఆ గ్రావిటీకి సంబంధించింది న్యూటన్ సిద్ధాంతం. చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక పిక్చర్ ఒకటి చూపించండి. ఇది సార్, గ్రావిటీ అంటే, గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటంటే ద్రవ్యరాశి కలిగినటువంటి రెండు వస్తువుల మధ్య పరస్పరం జరిగేటటువంటి ఆకర్షణ. ఇంతే సింపుల్ లాజిక్. స్కూల్లో మనకు చెప్పారు. అంటే అక్కడ బొక్కబడింది కాబట్టి ఆ పెచ్చులు ఉడితే ఎక్కడ పడాలి? ఇక్కడ రౌండ్ మార్క్ కనిపిస్తోంది కదా మీకు. గురుత్వాకర్షణ శక్తి ప్రకారం అయితే ఇక్కడ పడాలి. ఇది కుట్రాకర్షణ శక్తి, అక్కడ పడింది. గమనిస్తున్నారు కదా, గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ అయితే అక్కడ పడాలి. ఇది కుట్రాకర్షణ శక్తి కదా, ఇక్కడికి ఆకర్షించారు పవన్ కళ్యాణ్ గారు. రెండోది మార్కింగ్ చూడండి. ఆ పెచ్చులుడేదానికి మార్కింగ్ కూడా చేసి బొక్క పెట్టారు. అంటే మార్కింగ్ ఎక్కడ కొట్టాలో కూడా వాళ్ళే మార్కింగ్ చేసుకున్నారు. మార్కింగ్ చేసి మరి పెచ్చులుడాయని ఒక కొత్త కథను అల్లుకొని వచ్చారు. ప్రీ ప్లాన్డ్గా పెచ్చులుడు తీసిన భవనాన్ని మీరు చూశారు కదా. మరి 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఇష్యూ చేసి దానిపై ఓట్లేరుకున్న నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? 14 ఏళ్ల బాలిక మృతిపై రాజకీయం చేసి ఓట్లేరుకున్న నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఆ పెచ్చులుడ తీసిన మచ్చలేని మహారాజే ఆ ఓట్లేరుకున్న నాయకుడు. 2017లో సుగాలి ప్రీతి అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోతే 2019 వరకు క్యారవాన్లో ఫుల్గా సేద తీరిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఇష్యూని భుజానికి ఎత్తుకున్నారు. రాష్ట్రమంతా తిరిగారు, ఊగిపోయారు. ఆ అమ్మాయికి న్యాయం చేసే వరకు పోరాటం ఆగదన్నారు. ఆ టైంలో చంద్రబాబు అధికారంలో లేరుగా, అందుకే ఎంత గట్టిగా అయినా ఊగిపోతారు. ఆ క్యారవాన్ హీరో గారి ఊగుడు ఒక్కసారి చూడండి. మరి ఇప్పుడేమంటున్నారో అది కూడా చూసేయండి. ఆ ఊగుడు ఆగిపోయింది, ఆ చేవ చచ్చిపోయింది. ఒకసారి అది చూపించండి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు? జుట్టు జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, అబ్బో ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకోండి. ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు ఇంతకు మించి దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకు మించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకుని ఈజీ. రెడ్డి గారి మీద ఈయన వేసిన రాళ్ళు లెక్క పెడితే రుషికొండ భవనం మళ్ళీ ఇంకోటి కట్టొచ్చు. అన్ని రాళ్ళు వేశారు.
ప్రతిపక్షంలో ఉండగా రామకోటిలా నిత్యం సుగాలి ప్రీతి అని నామస్మరణ చేసిన పవన్ కళ్యాణ్ అధికారం తలకెక్కగానే డీసీఎం పదవి చేపట్టగానే ఆ పేరును పూర్తిగా మర్చిపోయారు. ఆ తల్లిని పూర్తిగా పక్కన పెట్టారు. అయ్యా ఒక్క అపాయింట్మెంట్ ఇప్పించండి సార్ అని ఆ తల్లి పదే తిరిగిన పవన్ మనసు కరగలేదు. ఏకంగా 11 సార్లు సార్, ఏకంగా 11 సార్లు సుగాలి పార్వతి అపాయింట్మెంట్ కోరినా కుదరదు పొమ్మన్నారు. ఓ దివ్యాంగురాలిని, ఓ మృతురాలి తల్లిని, బాధితురాలిని తన ఆఫీసు చుట్టూ తిప్పించుకున్న కఠిన హృదయం మన డీసీఎంకే సొంతం. ఆ తల్లి ఆవేదన ఒక్కసారి వినండి సార్. చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు నేనుగా వచ్చి మీ దగ్గర మీకు నా గోడును విన్నప్పుడు అమ్మ సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు, అమ్మ ఒక్క సీటు వచ్చినా కూడా మీకు నేను న్యాయం చేస్తామన్నారు. అలాంటిది ప్రజలు మిమ్మల్ని సార్ పెద్ద పోస్టులో డిప్యూటీ సీఎం హోదాలో మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత సుగాలి ప్రీతి కేసు మీ నోట్లోంచి కనుమరుగైపోవడము ఎంత విచారకరమైన ఆవేదన ఆలోచించండి సార్. ఒకసారి ఈ మే 2025 నుంచి జూలై 31 వరకు కనీసం నేను 11 సార్లు అమరావతి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది సార్. ఈ విచారణకి సిబిఐ విచారణ హైకోర్టులో ఉండగా మరి ఈ 11 సార్లు మరి నేను మంగళగిరి ఆఫీసులో పార్టీ ఆఫీస్లో బయట నుంచి నేను అపాయింట్మెంట్ కోసం వేచిన ప్రతి 11 సార్లు కూడా నాకు మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను సార్. మరి ఎందుకు ప్రీతి కేసు ఎన్నికల ముందు ప్రీతి కేసు మీకు గుర్తుంది, ఎన్నికల తర్వాత మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసు మీకు పట్టడం లేదు? నిజానికి సుగాలి ప్రీతి ఘటన జరిగింది 2017 ఆగస్టు 18న. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. అయినా అప్పట్లో పవన్ కళ్యాణ్ నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడలేదు సార్. 2019లో చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయిన వెంటనే పవన్ సుగాలి ప్రీతి పేరు అందుకున్నారు. తన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సుగాలి ప్రీతికి క్షణాల్లో న్యాయం చేసేవాడినంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోయారు. 5 ఏళ్ల పాటు ఆ పేరుతోనే రాజకీయం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతి కేసుపైనే తొలి సంతకం అన్నారు. ఇప్పుడు సుగాలి ప్రీతి పేరు గుర్తుందా పవన్ కళ్యాణ్ గారు అని అడిగితే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ డైలాగులు కొడుతున్నారు. అసలు 2017లో ఘటన జరిగితే విచారణ జరిపించి దోషులను పట్టుకోవడంలో చంద్రబాబు ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం సుగాలి ప్రీతి కుటుంబానికి ఏం చేసింది? 2019 నుంచి 2024 వరకు ఆ పేరుతోనే రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ ఆ సుగాలి ప్రీతి కుటుంబానికి ఏం చేశారన్నది ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్యారవాన్ దిగి ఊగిపోయారు కదా, ఆయనకి మనం ముందుగా ఆన్సర్ చెప్పాలి కదా. ఆయనకు ఆన్సర్ చెప్పిన తర్వాత వారేం చేశారు పవన్ కళ్యాణ్ గారు, క్యారవాన్ హీరో గారు అనేది మనం ఒక్కసారి చూద్దాం. సుగాలి ప్రీతి కుటుంబానికి జగన్ ఏం చేశారు? 8 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. 5 సెంట్ల నివాస స్థలం ఇచ్చారు. 5 ఎకరాల వ్యవసాయ భూమి, దాని విలువ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారమే 10 కోట్లని ఆయన అంటున్నారు. ఎకరా 2 కోట్లు అంటున్నారు కాబట్టి 10 కోట్లు కాకపోతే పోయింది. 5 ఎకరాల వ్యవసాయ భూమి. 4వ పాయింట్, సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం, సిబిఐ దర్యాప్తునకు ఉత్తర్వులు. ఇంత చేసి చంద్రబాబు నాయుడు గారు కాదు సిబిఐకి ఆ కేసును అప్పగించింది, జగన్మోహన్ రెడ్డి గారే. ఆయనే ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో చూద్దాం. ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఈరోజు మెత్తగా పత్తి పువ్వులాగా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత మోసం చేశారు సుగాలి ప్రీతి కుటుంబాన్ని, ఆ తల్లిని, ఆ సుగాలి ప్రీతి అనే పేరుని ఏ రకంగా తన రాజకీయ అవసరానికి వాడుకొని ఓట్లేరుకున్నారన్న దానికి ఇవన్నీ నిదర్శనాలే. నెంబర్ 1, ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి పేరు రాజకీయంగా వాడుకున్నారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసుపైనే అన్నారు. చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా చేశారా? ఏది బొక్కలు పెట్టిస్తారు ఋషికొండకి. డీసీఎం కాగానే సుగాలి ప్రీతి తల్లికి 11 సార్లు అపాయింట్మెంట్ నిరాకరించినటువంటి మానవత్వం ఉన్నటువంటి డీసీఎం గారు జగన్ ప్రభుత్వంలో చేసిన సాయాన్ని తామిచ్చినట్లుగా క్లెయిమ్ చేసుకుంటున్నారు. అది కూడా ఆయన ఘనతే అంట. జగన్మోహన్ రెడ్డి గారు ఊరికేవలేదు, ఈ పోరాటానికి భయపడి ఇచ్చేశారట. మరి అదే పోరాటం ఇప్పుడు చేయొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారి మీద, అదే పోరాటం ఇప్పుడు చేయొచ్చు కదా సిబిఐ మీద. నెక్స్ట్, సుగాలి ప్రీతి తల్లిని గొంతెమ్మ కోరికలంటూ జనసేన ఎమ్మెల్యేలతో ఎదురుదాడి చేయించారు. జనసేన ఎమ్మెల్యేలు ఆ తల్లిని దూషించిన విధానం, ఆ తల్లిపైన చేసినటువంటి ఆరోపణలు, ఆమెవి గొంతెమ్మ కోరికలట. ఒక్కొక్కరు మాటల దాడి చేస్తున్నారు ఆ తల్లి మీద. ఎవరు వాడుకున్నారు? ఎవరు ఓట్ల కోసం ఆ సుగాలి ప్రీతిని వాడుకున్నారు? సుగాలి ప్రీతి మరణం పైన ఎవరు ఓట్లేరుకొని ఈరోజు అధికారంలోకి వచ్చారు? నెక్స్ట్,
డిఎన్ఏ మార్చేశారు, మేము చేసేది ఏదీ లేదంటూ చేతులు ఎత్తేస్తున్నారు. డిఎన్ఏ మార్చేశారట. ఏది 2017లో ఘటన జరిగితే 2019లో సిబిఐకి ఇచ్చేంత వరకు డిఎన్ఏ మార్చకుండా అలాగే పెట్టి అప్పుడు చేశారట. డిఎన్ఏ మార్చితే ఎవరి హయాంలో జరగాలి, ఎప్పుడు జరగాలి? సంఘటన జరిగిన వెంటనే జరుగుండాలి. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒకవేళ నిజంగా అదే జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్, సుగాలి ప్రీతి ఇష్యూ డైవర్ట్ చేయడానికి ఋషికొండ భవనాలకు బొక్క పెట్టించారు. ఇంతకు మించి ఆయన సుగాలి ప్రీతి కుటుంబానికి ఏమన్నా చేశారా? ఇది సుగాలి ప్రీతి కుటుంబానికి జగన్ చేసిన న్యాయం, పవన్ కళ్యాణ్ నమ్మించి చేసిన మోసం. ఒక్క సుగాలి ప్రీతి విషయంలోనే కాదు, 32,000 మంది అమ్మాయిల మిస్సింగ్ అంటూ రాజకీయంగా వాడుకున్న, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఊగిపోయినా, ఇలా అన్నింటినీ తనకు అనుకూలంగా వాడుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటన్నింటినీ గాలికి వదిలేశారు. ఈయన గారి రాజకీయం ఎలా ఉంటే అటు తండ్రి కొడుకులు రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను 99 పైసల లెక్కన పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారు. అసలు ఆ ముగ్గురు ఒకేసారి విశాఖకు ఎందుకు వెళ్లారు? సుగాలి ప్రీతి కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ ఎలా నమ్మించి మోసం చేశారు? పక్కనే ఉన్న స్టీల్ ప్లాంట్కు వెళ్లకుండా పవన్ ఋషికొండకు వెళ్లడంలో ఆంతర్యం ఏంటనేది ఇంతకుముందు చెప్పేశాం కదా, బొక్క పెట్టడానికని. ఆ భవనంలో వ్యూహాత్మకంగా బొక్కలు పెట్టింది ఎవరు? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, జూపూడి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, పసుపులేటి సందీప్ గారు, జనసేన మాజీ నాయకులు మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. వారితో మనం మాట్లాడాల్సినటువంటి ఈ కేసు విషయంలో పర్టికులర్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సందీప్ గారు, నమస్కారం అండి. ఈ సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మీరు ఆ రోజు పార్టీలో ఉన్నారు, అసలు ఏం జరిగింది చెప్పండి. అందరికీ నమస్కారం అండి. సాక్షి యజమానికి నమస్కారాలు. నేను ముందుగా ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్లో అయితే లేని, ప్రస్తుతానికి తమిళనాడులో ఉంటున్నాను. ఓకే. నేను గత 6 రోజులుగా వీడియోలు చూస్తున్నాను, ఇవన్నీ సుగాలి ప్రీతి గారు వాళ్ళ మదర్ ఎంత బాధపడుతుంది నేను చూస్తున్నాను. మీరు పార్టీలో ఉంటున్నారని, జనసేన పార్టీలో ఉండడం కాదండి, నేను 2017 నుంచి 2023 వరకు పవన్ కళ్యాణ్ ఆఫీస్ సెక్రటరీగా నేను పనిచేశాను అక్కడ. గుడ్. 2018లో సుగాలి ప్రీతి తల్లి గారు, తండ్రి గారు అర్లీ మార్నింగ్ 6 o'clock ఈ పార్టీ ఆఫీస్కి వచ్చారు. ఆ రోజు నేనే ఉన్నాను అక్కడ. వాళ్ళ గోడు, వాళ్ళ బాధ వినింది నేనే, వాళ్ళ ఫైల్ ఇచ్చింది కూడా నాకే ఇచ్చారు. ఈ సబ్జెక్ట్ నేను పవన్ కళ్యాణ్ గారి కోటరీకి నేను చెప్పాను. వాళ్ళు లైట్ తీసుకున్నారు ఆ రోజు. ఓకే. మళ్ళీ ఒక వారం తర్వాత సుగాలి ప్రీతి తల్లి గారు నాకు కాల్ చేసి అడిగారు, సందీప్ గారు ఏమైందండి, మా విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్పారని అడిగారు. ఓకే. మేము మళ్ళీ వీళ్ళ కోటరీ గారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న కోటరీని అడిగితే వాళ్ళు మళ్ళీ అదే లైట్ తీసుకున్నారు. ఆ రోజు నేను బ్యాక్ ఎండ్ లో, ఎందుకంటే నాకు అక్కడ హక్కు ఉంది కదా, అక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి నాకు హక్కు ఉంది. ఆ రోజు నేను ఎంక్వైరీ చేస్తే అక్కడ కర్నూలు జిల్లాలో ఉన్న జేఎస్పీ నాయకులు ఎవరైతే సుగాలి ప్రీతి కూతురికి మోసం చేశారో వాళ్ళకి అమ్ముడు పోయారు. ఫస్ట్ జనసేన నాయకులు, కర్నూలు జిల్లా నాయకులు, పేర్లు చెప్పదలుచుకోలేదు, సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారికి తెలుసు, వాళ్ళు అమ్ముడు పోయారు. విచారణలో ఉంది కాబట్టి ఓకే, నో ఇష్యూస్. అమ్ముడు పోయారు. అమ్ముడు పోయిన వాళ్ళు ఏం చేశారు, కోటరీతో కుమ్మక్కయ్యారు. ఈరోజు జడ శ్రవణ్ గారు మాట్లాడుతూ కూడా ఇదే మాట అన్నారు, అమ్ముడు పోయారు వీళ్ళందరూ. నేను పూర్తిగా చెప్తాను సార్ ఈ విషయం, ఎందుకంటే సమాజానికి తెలియాలి పూర్తిగా, ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్. ఓకే. ఈ కోటరీకి వీళ్ళు లైట్ తీసుకున్నారు. ఇంకా ఈ సబ్జెక్ట్ అనేది ఆగిపోయింది. నేను కూడా బాధపడ్డాను. ఈయనేమో పవన్ కళ్యాణ్ గారు ఏంటో స్త్రీల పట్ల, అక్క చెల్లెల పట్ల గౌరవ మర్యాద చూపించలేని సమాజం, ఎక్కువ కాలం బతకదు అంటాడు. ఇక్కడ ఒక తల్లి వచ్చి గోడు చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ చేరలేని పరిస్థితి ఆ రోజు. ఆ సందర్భంలో నేను ఏం చేసిందంటే, నేను చెప్పేసాను నా వల్ల అవదమ్మా అంటే, మేము వేరే వాళ్ళని పట్టుకుంది. పవన్ కళ్యాణ్ దగ్గరికి ఈ సబ్జెక్టు అంటే గుర్తుపెట్టుకోండి, 2018 నుంచి 2019 వరకు ఈ ఆఫీస్కి వస్తే పవన్ కళ్యాణ్ దగ్గరికి చేరలేదు ఈ సబ్జెక్టు. పవన్ కళ్యాణ్కి ఈ సబ్జెక్టు 2019 నుంచి 20 మధ్యలో చేరింది. మీరు ఉన్నట్టు చెప్తున్నాను. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని ఈమె మంగళగిరిలో కలిసింది. అప్పట్లో ఉన్న జనరల్ సెక్రటరీ అహం ఖాన్ గారిని, పిఎస్ సుధీర్ని పట్టుకొని కలిసింది. ఓకే. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సబ్జెక్ట్ ని, ఈ రోజు వీడియో చూసానా ఏదో కథలు చెప్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ సబ్జెక్ట్ ని ఒక లాయర్ టీమ్ ని ఏర్పాటు చేసి మొత్తం డేటాని తీసుకున్న తర్వాతే ఈ ఇష్యూని టేకప్ చేశారు. బాగా గుర్తు పెట్టుకోండి సార్. అలాగే ఈ ఇష్యూ మొత్తం పవన్ కళ్యాణ్ తెలుసు, ఏం కథ అనేది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఏమంటున్నారు, డిఎన్ఏ అంటున్నాడు, సాక్ష్యాలు తారుమారా అంటున్నాడు. మళ్ళీ ఇవన్నీ ఆ రోజు వాళ్ళ ఫైల్స్ చదివినప్పుడు ఆయనకు తెలియదు ఆ రోజు. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఈయన ఎలాంటి ఫైట్ చేశాడంటే, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి మహిళా ఓటర్ని నమ్మించేంతగా సుగాలి ప్రీతి పేరు వాడాడు. ఫస్ట్ కేసుని టేకప్ చేస్తా అని చెప్పాడు. ఓకే. ఈ రోజు ఏం చెప్తున్నాడు ఈయన,
వాళ్ళ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని మినిస్టర్లు మాట్లాడాలంటే ఈయన మాట్లాడంట. అది ఎంతవరకు కరెక్ట్? 11 సార్లు ఆమె ఆ తల్లి అపాయింట్మెంట్ కోసం తిరిగితే 11 సార్లు నిరాకరించారంట ఇప్పటికి. అవును సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ నేను స్ట్రైట్ గా చెప్పగలను, ఇక్కడ పవన్ కళ్యాణ్ బెండ్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ లో పవన్ కళ్యాణ్ ఆ తల్లికి అన్యాయం చేస్తున్నాడు అనేది పవన్ కళ్యాణ్ మనసు కూడా తెలుసు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. పవన్ అంటే కళ్యాణ్ పేర్లు అవసరం లేదు కానండి, ఎందుకు ఉద్దేశపూర్వకంగా అన్యాయం చేస్తున్నారంటే ఇందులో అమ్ముడు పోయారు ఆ పార్టీ నాయకులు అనే కారణం ఉందా? సార్ అది ఓల్డ్ సబ్జెక్ట్. ఇక్కడ పాయింట్ ఏంటి, ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు లేకపోతే నిందితులు వాళ్ళు టీడీపీకి అత్యంత సన్నిహితులు. రైట్. వాళ్ళు టీడీపీకి అత్యంత సన్నిహితులు. టీడీపీకి కాదని పవన్ కళ్యాణ్ గారు ఏం చేసేకి లేదు కాబట్టి ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. నేను ఒకటైతే చెప్పగలను, జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మినిస్టర్లకి ఎలాంటి సంబంధం లేదు ఇక్కడ. వాళ్ళకి లేదు. ఇప్పుడు ప్రజలకి బాగా అర్థం కావాల్సింది ఏంటంటే ఇందులో ఉన్నటువంటి నిందితులు టీడీపీకి అత్యంత సన్నిహితంగా ఉన్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు దీన్ని పక్కన పెట్టేశారంటారు, అంతేనా? అది పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసండి. తెలుసు కాబట్టి కదా కర్నూలులో 2020లో ధర్నా చేసింది. ఓకే. అందుకే కదా సుగాలి ప్రీతి అప్పట్లో ఉన్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళకోకుండా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు వచ్చింది? చిన్న లాజిక్. నేను చెప్పేది ఏంటంటే జనసేన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మినిస్టర్లకి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు. ఆ సబ్జెక్ట్ మీద సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఆ తల్లికి మాట ఇచ్చాడు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ మినిస్టర్ తో గానీ, సీఎం తో గానీ, సెంట్రల్ హోమ్ మినిస్టర్ తో గానీ, సిబిఐకి లేఖ రాయడంలో గానీ ఈయనే చేయాలి. ఇంకోటి ఏంటంటే రేపు అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈయనే ఈ సమస్యని లేవనెత్తాలి. ఈయన లేవనెత్తకపోతే ఈయన ఖచ్చితంగా అఫీషియల్ గా టీడీపీకి బెండ్ అయినట్లే. ఇంకా అఫీషియల్ గా టీడీపీ కోసం ఈయన సైలెంట్ అయిపోయినట్లే. అధికారికంగా బెండ్ అయినట్ట. అధికారికంగా బెండ్ అయ్యారని చాలా మంది చెప్తూ ఉంటారు. పోనీ అనధికారికంగానే అనుకుందాం ఇప్పటి వరకు. థ్యాంక్ యూ అండి సందీప్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. చాలా దీని వెనక ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్ అంతా చాలా క్లియర్గా వివరించుకుంటూ వచ్చారు. ఎస్ ప్రసాద్ గారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ కేసునంటే, గతంలో జనసేన ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తి చెబుతున్నది ఏంటంటే ఇప్పుడు ఇందులో టీడీపీకి సంబంధించిన వాళ్ళు చాలా కీలకమైన వాళ్ళు అత్యంత సన్నిహితులు ఉన్నారు కాబట్టే ఈయన దీన్ని పక్కన పెట్టేస్తున్నారు. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మా గురువుగారికి ప్రత్యేక నమస్కారాలు. మీకు కూడా నమస్తే సార్. నమస్తే. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను సార్, 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, ఇది వాస్తవం. తర్వాత ఒక పార్టీ సిద్ధాంతం లేనప్పుడు ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న సిద్ధాంతమే నా సిద్ధాంతం అనుకుని నడుస్తున్న పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా పర్ఫెక్ట్ యాప్ట్ అంటారు. ఇక్కడ మీరు 3 విషయాలు, ఒకటి సుగాలి ప్రీతి విషయం ఒకటి, ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం ఒకటి, తర్వాత అక్కడ దాన్ని ఏమంటారు ఋషికొండ భవనాల విషయం. ఋషికొండ భవనాల విషయంలో నాకు తెలియక అడుగుతా సార్, ఈయన నాదెండ్ల మనోహర్ అండ్ వాట్ కెపాసిటీ వెళ్ళారు, పోనీ మినిస్టర్ క్యాబినెట్, ఒక పాయింట్. రెండోది ఏంటంటే మీకు మాట చెప్తాను, కందులు దుర్గేష్ గారు ఏరి, కందులు దుర్గేష్ గారు కదా పర్యాటక శాఖ మంత్రి, వెళ్ళాలి కదా, ఆయన వెళ్ళకుండా వీళ్ళు ఎగేసుకొని పొగేసుకొని ఇంక పని పాటలేనట్టు ఆ బిల్డింగ్కి వీళ్ళెవరండి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికన్నా సూపర్బ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చిన చంద్రబాబు గారు ఉన్నారు కదా, ఏమని ఇచ్చారు? ఏమని చెప్పారు? ఇది అద్భుతం, ఒక జర్మనీ అండ్ జపాన్ లా టెక్నాలజీస్తో కట్టింది, ఆ పైపెచ్చు మీరు ఇందాక లేదో గ్రావిటీ ఇవన్నీ చెప్పారు. మాకు అంత సైన్స్ చదువుకోలేము, మేము వెర్రి వాళ్ళం, అంత మేధా సంపత్తి ఉండదు. మాకు తెలిసింది ఏంటంటే, అరే బాబు గ్రావిటీతో సెక్రటరియట్లు కట్టినది ఎలా పడిందో ఒకసారి చూడండి, పైన బొక్క పడితే బొక్క బోర్లో దాని కిందన పడింది, దీనికి 2 కంపారిజన్లు పెడితే ఒకసారి చూసుకోమండి సెక్రటరియట్ ఎలా కూలిందో, అంటే పైన పెచ్చులు పడిందో, వర్షం నీళ్లు, అంటే మీరు చెప్పిన దాంట్లోనే వాళ్ళకి ఎప్పుడు క్లూలు ఆన్సర్లు మీరే ఇస్తారు. నీళ్ళు అక్కడ పోసారు కాబట్టి పెచ్చులు ఇక్కడ పడ్డాయి, ఒక దెబ్బకి 2 పెట్లు. అక్కడ సెక్రటరియట్లో వర్షం పడింది, పెచ్చులు ఊడిపోయాయని మీరు చెప్పిన సాక్షి న్యూస్ని బేస్ చేసుకుని దీన్ని ఇలా చేస్తే అన్న దానికి చూసారు, అక్కడ నీళ్ళు ఉన్న దగ్గర పెచ్చులు లేవు, పెచ్చులు ఉన్న దగ్గర నీళ్ళు లేవు. కానీ ఇక్కడ ఇది చూడు బాబు, పెచ్చులు నీళ్లు ఒకేసారి ఊడొడతాయి. ఈ బొమ్మలో చూడండి, పెచ్చులు నీళ్లు ఒకేలా పడతాయి. జూమ్ ఇన్ చేసుకోవడానికి గమనించండి, అట్లా చూపించండి. చూడండి, పైన పెచ్చులు కింద పెచ్చులు ఎలా ఉన్నాయి, కాంట్రడిక్షన్ ఏం లేదు. సో ఇది గమనించగలిగితే ఎప్పుడైనా సరే పెచ్చులు పడితే ఎడబడతాయి. గ్రావిటీల్లో మీరు గాలి వాన తుఫాను ఉదూ తుఫాన్లు వచ్చినా ఆ గాలికి అంత దూరం వెళ్ళదు, అంటే క్లోజ్డ్ సర్క్యూట్. దాని చేత వీళ్ళిద్దరూ వెళ్ళిన దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి, జర్మనీ అండ్ జపాన్ టెక్నాలజీస్తో అతలాకుతలం అయిపోయిన వాతావరణాలకు కూడా ఇది చెల్లించదు, అంత పర్ఫెక్ట్ బిల్డింగ్. కానీ ఏ మాట కామాట చెప్పాలి, ఎర్రిబాగులేడు పవన్ కళ్యాణ్. కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డికి ఈయన మించిన లేడు.
మీకు తెలుసో తెలీదు ఆ రంగులకు 3,000 కోట్లు 4,000 కోట్లు అంటే ఇదే పవన్ కళ్యాణ్ చిన్నపిల్లని చేసి 199.50 కోట్లే ఖర్చు పెట్టారని చెప్పించారు అసెంబ్లీ వేదికగా. ఇప్పుడు ఇది ప్రభుత్వ భవనం అని అథెంటికేషన్ ఇచ్చారు. నిన్నటిదాకా ఆ తపేలా ఛానల్లోనూ ఈ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అని. జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్నది అనుకుంటే ఆయన ఇల్లు ఏవైతే వీళ్ళకి ఎందుకు ఇంకా కాంటాక్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చినట్టు అంచేత కాంటాక్ట్ సర్టిఫికేట్లు ఇవ్వడానికి టాస్క్ అని ఎరుబోగలాడు కాదు సార్ మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్. అసలైన బాధకారి. ఇప్పుడు అసలైన కథ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నేను సమైక్య రాష్ట్రం గురించి చెప్తున్నా. పౌరుషాలు, మనుషులకి రక్తం లేదా, కారం రాసుకోండి, కారం నువ్వు రాసుకోవయ్యా, కారం ఒంటికి రాసుకొని సిగ్గుతో ఇంత కారం ముద్దలు 4 తిను. ఎందుకంటే పౌరుషాల గడ్డ ఆంధ్రప్రదేశ్. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును సాధించుకున్న విశాఖ పరిశ్రమ అక్కడ సమ్మె చేస్తుంటే దమ్ము ధైర్యం లేక పనికిమాల తిరుగులకి రుషికొండ పోతావా? అసలు నీకు ఇప్పుడు ఏం పని అక్కడ? పంచాయతీరాజ్ శాఖ మంత్రికి, పర్యాటక శాఖ మంత్రి చేయవలసిన పని నీకేం పని అక్కడ? నీకేం దమ్ము ధైర్యం ఉందా నేను పనికొచ్చిన పని చేయడానికి? ఆ పక్కనే ఆ రిసార్ట్ల దాంట్లో రోజుకి 50,000 తగలబెట్టి ఉంటున్నావు కదా, దాని బదులు 4 రూములు సాఫ్ చేసుకుని అందరూ రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఖర్చు మిగులుతుంది. అసలు నాకు తెలియకూడదు సార్ వీళ్ళని పని పాట లేకుండా వీళ్ళిద్దరూ ఎలక్షన్స్ ముందు కూడా బీచ్లో కాలు తడుపుకుంటూ తిరిగిన దానికి షెల్టర్ కుదిరితే దాంట్లో తిరుగుతున్నారు. ఇప్పుడు అసలు ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి సమాధానం చెప్పలేక పౌరుషాల గురించి మాట్లాడాడు కదా. వాళ్ళు 14 వ్యవస్థలను ఆల్రెడీ ప్రైవేటీకరించారు, వేలాది మంది కార్మికులు తొలగించారు, వందలాది మందిని శైలికి తగలబెట్టారు. పనికొచ్చిన ఇంజనీర్లందరినీ, సీనియర్ స్థాయి వాళ్ళని. వీళ్ళకి చేతకాక వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నిస్సహాయతని కప్పిపుచ్చుకోవడానికి అక్కడేమో చంద్రబాబు గారు సమిటి పెట్టి అక్కడ ఆయన పంచాయతీలు, ఈయనేమో ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? ఒక మాట చెప్తా సార్, నేను ఒకే ఒక మాట చెప్తా. పౌరుషం గురించి మాట్లాడు కదా, టంగుటూరు ప్రకాశం పంతులు గారు గుండె చింపి బ్రిటిష్ వాళ్ళు గుండు కాల్చమని చెప్పినాడు. అమృతరావు గారి త్యాగంతోనూ చలపతిరావు గారి త్యాగంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ఏడున్నారు? మా తాత ముత్తాతలు దానికోసం శ్రమించిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళంతా? ఏడ నుంచి వచ్చి ఏడ పుట్టారు, ఏం చేశారు కూడా తెలియని వాళ్ళు అందరూ వచ్చి ఏం రాజకీయాలు మాట్లాడారండి వీళ్ళు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు స్టీల్ ప్లాంట్ కార్మికుల దగ్గరికి క్షమాపణ చెప్పు. పౌరుషాల గురించి జుత్తెగరేసుకొని మాడావు కదా. పౌరుషం అంటే చెప్తాను నీకు. రెండో పౌరుషం గురించి, ఈ త్యాగాల ఫలితంతో సమైక్య రాష్ట్రంలో మీకు ఎలాగో చేత కాదు, జహాపన దేహి మీ కింద ఊడిగుంచి చేస్తారు. రాజకీయాలు కాదు జగన్మోహన్ రెడ్డి చేసింది. నరేంద్ర మోడీని విశాఖ నడిబొట్టులో కూర్చోబెట్టి ప్రధానమంత్రి గారిని ఈ రాష్ట్ర పరిశ్రమ ఏదైతే ఉందో తొలగిద్దామన్నా అమ్ముదామన్నా నేను దీన్ని ఎలా పరిరక్షించుకోవాలో నాకు తెలుసు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించింది దానికి. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఏమైనా ఉంటే మేము కూడా చూసుకుంటామని. తదనంతర పరిణామాల్లో వీళ్ళకి చేతకాక కుమారస్వామి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంటే చూడండి ఒకసారి, చూసుకోమని వాళ్ళకి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రైవేటైజేషన్ అండ్ డిమానిటైజేషన్, దీంట్లో ఎప్పుడైతే దీన్ని ఇచ్చేద్దాం డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో దీన్ని అమ్ముదాం అన్న దగ్గర 5 సంవత్సరాలు బాక్రానంగల ఆనకట్లో నిలబడిన జగన్మోహన్ రెడ్డి వల్ల దీన్ని ప్రైవేటీకరించలేమని చెప్పాడు. మీ ప్రభుత్వంలోనే 14 నుంచి 19 దాకా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీ చేతకంతనం అప్పుడే కూడా మొదట్లో కూటమి కట్టిన తర్వాత జట్టు బీసీలు చేసుకునే రాజకీయం ఉంది కదా మీది. అప్పుడే ఒరిస్సా మంత్రికి వీళ్ళై ఎన్ఎండిసి నుంచి వచ్చే ముడిసరుకుని నిరోధించి మేజర్ లాసెస్కి ఇంకర్ చేసింది వీళ్ళే. మీ ట్రాక్ రికార్డ్ చెప్తా, నీకు ఎలాగో చేత కాదు, ఏమీ తెలీదు. నిన్ను ఎలా వాడుకుంటారో మాట చెప్పమంటారా? 57 ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసిన మా గురువు ఉన్నాడు అక్కడ. 57 పైచీలక ప్రభుత్వ రంగ సంస్థలను బూడిదపాలు చేసి రియల్ ఎస్టేట్ చేసినాడు చంద్రబాబు నాయుడు. ఎక్కడైనా ఇంకా ఈ టర్మ్లో కూడా దాన్ని బతకనివ్వకుండా చేయడానికి వేసిన బాట్లకి పిల్లికెలకి సాయంలో వస్తావా? ఏం తెలుసారు నీకు? అవగాహన రాజ్యంతో చేస్తున్న రాజకీయాలకి పెచ్చులు ఓడిపోయింది ఇప్పుడు ప్రయారిటీగా. నీకు చేతకాట్ల దాంట్లో ఏం చేయాలో ఓ పర్యాటక శాఖ ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే కూడా చేస్తాడు. బిల్డింగ్లు 4 ఎక్కడి నుంచి వస్తారండి వీళ్ళందరూ? నాకు అర్థం కాదు. ఏ పని పట్టలేదా? ఓ పక్క రేషన్ కార్డులు ఇస్తున్నారు, నాదెండ్ల మనోహర్ గారికి పని లేదా? దుర్గేష్ గారిని ఎందుకు తీసుకెళ్ళా? ఆయనే కదా పర్యాటక మంత్రి. ఈ లేకుండా పెచ్చిలేసి ఈ కథా స్క్రీన్ పై దర్శకత్వం ఎవరిస్తున్నాడు మీకు? వీళ్ళిద్దరికి ఏం పని అక్కడ? ఎందుకు వెళ్ళారు ఇప్పుడు? కానీ వాళ్ళిద్దరు వచ్చేంత వరకు కూడా ఆ కుప్ప అలాగే పెచ్చులున్న కుప్పను పక్కకి అట్లా సైడ్ కి అలాగే ఉంచడం. అదేదో పడింది అనుకోండి లైట్ అవుతాను, వీళ్ళు క్లీన్ చేయకుండా కెమెరా దామి పెట్టుకుని మన డిబేట్ గాలిపోలేస్తారా? బేసిక్ లాజికల్ కూడా ఉండవు. ఎవరండి వీళ్ళంతానే చదువు సంచలన బ్యాచ్లు అందరినీ తీసుకొచ్చి మా నెత్తికి పెడతారు. సార్ ఒకటి మాత్రం చెప్పగలను, సుగాల ప్రీతి విషయంలో మళ్ళీ ఆ చేతకంతనం ఇందాక ఆయన చెప్పాడు జనసేన బాధితుడు. సార్ నాకు ఒక విషయం చెప్తాను, ఎలక్షన్ ఇంజనీరింగ్ అంటారు. ఏమీ తెలియనప్పుడు అవకాశవాదక రాజకీయంగా సొంత పెత్తనం వెలగబెట్టింది 19 నుంచి 24 సొంత పెత్తనమే కదా ఆ కమ్యూనిస్టులను చిన్నపిల్లలు చేసి. ఆ టర్మ్లో సుగాల ప్రీతి నిలబడాడో తెలుసు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి చేసే పని ఏంటంటే ఒక కష్టానికి తన భుజం ఇవ్వడం. అది జగన్మోహన్ రెడ్డి చేశాడు 21లో. ఏమని 5 ఎకరాల భూమి వ్యవసాయం చేసుకోవడానికి, 5 సెంట్ల భూమి ఇల్లు కట్టుకోవడానికి అలా ఆయనకి ఉద్యోగం ఇచ్చాడు ప్రభుత్వ రంగంలో. ఇది పేసినోడికి మాట్లాడడం మానేసి చేతకాక
5 సంవత్సరాల పాటు చిన్న గులకరాయి తగిలి దెబ్బ తగిలితే కూడా దాని మీద సింపతి అంటే సుగాలి ప్రీతి లేనప్పుడు ఇప్పుడు ఎందుకు నోరు పడిపోయింది? ప్రాంప్టింగ్ రాని 2 ఎమ్మెల్యేలు, మా విజయ్ మా మిత్రుడే బొలిశెట్టి సత్యనారాయణ గారు వెనక ప్రాంప్టింగ్ ఏంటి తెలుసా? శ్రీనివాస్ బొలిశెట్టి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, సారీ, ఏలూరు ఎమ్మెల్యే, అవునవును. మాజీ జడ్పీ చైర్మన్ ఆయన. ఆయనతో చెప్పిస్తున్నారు ప్రాంప్టింగ్ ఏంటని, సార్ 5 ఎకరాలు మనమే ఇచ్చాం, 5 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చాం, ఆవిడ అవకాశవాద రాజకీయాలు. అవకాశవాద ఏంది అవకాశం? బేసిక్ లాజిక్ ఉందో లేదో చెప్పడానికి ఇంకోటి చెప్పడం, చదువు సంజయ్ లేనోడు మాట్లాడే మాటలు. ఆవిడ అడుగుతుంది నాకు న్యాయం చేయండి అనే ఏ విషయంలో అడుగుతుంది తెలుసా? సుగాలి ప్రీతిని చంపిన హంతకులకి శిక్ష పడాలి అని మదిమాలుకుంటుంది ఆవిడ. అంతే కదా. అందుకని ప్రభుత్వ పరంగా చేయవలసిన న్యాయానికి చంద్రబాబు నాయుడు అర్థించలేదు, అతనితో ఏమీ కాదని ఆ రోజే తెలిసిపోయింది ఆవిడకి. దట్ కాన్స్పిరసీ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2007 లో జరిగినప్పుడు 17 to 19 ఆ టర్మ్ లో ఆల్మోస్ట్ 2 years ఉన్న ప్రభుత్వ అధినేతకి అడగకుండా తలాతోకలో నేను పవన్ కళ్యాణ్ అడిగితే ఏం సాధించి ఏమి ఇస్తున్నాడో చెప్పాలని సరే ఏమీ చేయలేక కనీసం దాని మీద అవగాహన కూడా తెచ్చుకోకుండా కేవలం ఎలక్షన్స్కి ఒక పెపే స్లోగన్లా వాడుకున్న అవకాశవాద రాజకీయ అధికారమే కాంక్షగా అధికారం దక్కించుకోవడానికి వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కింద దాన్ని అభివర్ణించండి. ఇలాంటి వాళ్ళకి సమాజంలో ఏ ప్రాతిపదిక మీద కార్వాన్లో ఉన్న వాళ్ళకి కార్వాన్ బయటకు వచ్చి పెచ్చులు ఎక్కడ పడతాయి గ్రావిటీ కూడా తెలియని వాడికి ఏమని చెప్తారో సార్ చెప్పండి. రైట్. ఒక్కసారి జనసేన ఎమ్మెల్యేలు ఇదే అమరావతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కట్టిన సచివాలయం ఆ రోజు పడిన పెచ్చులు నీటి మీద మాట్లాడిన ఉదంతం ఉందా? అప్పుడు మాట్లాడలేదు. ఏ అప్పుడు పెగలని వాళ్ళు ఇప్పుడు ఎందుకు పెడుతున్నాయి? ఏ ప్రాతిపదిక మీద? అవి 1200 కోట్లు అవి. ఓ ముఖ్యమంత్రి ఇచ్చిన కాంట్రాక్ట్ సర్టిఫికేట్ కూడా కాలం రాదు. కాంట్రాడిక్షన్, డైవర్షన్ పాలిటిక్స్. రైట్. ఒకసారి సుగాలి ప్రీతి కార్మికులను ఎందుకు కలలేదని అడుగుతారని ఏడపోయాడు అక్కడికి పిల్లలను పర్యటనకు పోయినాడు పర్యాటక శాఖ మంత్రికి. ఒక్కసారి సుగాలి ప్రీతి తల్లి విషయంలో జనసేన ఎమ్మెల్యేలు ఏమాత్రం హృదయం లేకుండా ఏమాత్రం మనసు లేకుండా పవన్ కళ్యాణ్ గారి మనసు ఎలాంటిదో తమ మనసు కూడా అలాంటిదే అని వారు మాట్లాడినటువంటి విధానం తెలిసిపోతుంది. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో బయట ప్లే చేయండి. ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నాం, లా అండ్ ఆర్డర్ అనే ఒకరి చేతుల్లో ఉంది, అలాగే హోమ్ మినిస్టర్ ఒక చేతుల్లో ఉంది, ఇది ప్రొసీజర్ లో ఉంది. పాత ఏమనేది బయటికి తీస్తున్నాం. ఇది ఒకటే కాదు, డెఫినెట్ గా వి స్టాండ్, మా స్టాండ్ చాలా క్లియర్ గా అక్కడికి వెళ్ళి అమ్మాయి కోసం మేము నిలబడ్డాం. గవర్నమెంట్ 5 ఎకరాల భూమిని 5 సెంట్లు పొలం చెప్పు ఇవన్నీ కూడా 5 ఎకరాలు మీరు చూసుకోండి. 5 ఎకరాల భూమి కర్నూలుకి దగ్గరలో వాళ్ళ ఊర్లో 9 కిలోమీటర్లు అది మనం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు మేము ఇంప్లిమెంట్ చేసాం. వాళ్ళకి ఎకరా 2 కోట్లు అని అంటున్నారు, మరి మాకు తెలీదు. అలాగే 5 సెంట్ల భూమి కర్నూలులో ఇచ్చాం, దానికి ఇల్లు కట్టి ఇమ్మని అడుగుతున్నారు. కట్టించేదానికి ఇవన్నీ జరుగుతాయండి. ఇల్లు కట్టించమన్నారు. ఇల్లు కట్టించేదానికి సిస్టమ్ లో 2 ఉద్యోగస్తులు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాంట్లో అది వాళ్ళు అడిగేది గొంతెం కోరికలు ఉన్న విషయాన్ని తెలిసి కూడా మీరు మళ్ళీ అసలు సుగాలి ప్రీతి ఇష్యూనే రేజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఆ గొప్ప మనసు బయటకు వచ్చేసింది. ఎస్ జూపుడి గారు. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయిన దాని గురించి మాట్లాడుతూ కనీసం దాన్ని కూడా కవర్ చేసుకోవడం రావట్లేదు. చెప్పేవన్నీ అబద్ధాలే కదా సార్. నీళ్ళు నమ్ముతున్నారు ఒక్కొక్కరు. ఒకసారి జూపుడి గారు ప్లీజ్, ఏంటి ఈ విధంగా వాళ్ళ మనసుని ఇంత గొప్ప మనసులు అని చాటుకున్నారు? మీకు సాక్షి ప్రేక్షకులకి తర్వాత నాతో పాటు మన డిబేట్లో ఉన్నటువంటి మా సోదరులు, అదేవిధంగా మా సోదరిమణి, ఇంకా మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు నమస్తే. ఇక్కడ 2-3 అంశాలని నేను చాలా క్రిస్టల్ క్లియర్గా మేము ఉంచుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో సుగాలి ప్రీతి వాళ్ళ కుటుంబానికి జరిగినటువంటి న్యాయం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం ఆ కుటుంబానికి ఏమి రావాలో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరుండి అవి ఇప్పించి వాటితో పాటు సిబిఐ ఎంక్వైరీని కూడా ఆయన ఇచ్చేసాడు. సిబిఐ ఎంక్వైరీ దాని ప్రకారం వచ్చినటువంటివే అక్కడున్న ఇల్లు కానీ, పొలం కానీ, స్థలం కానీ, ఉద్యోగం కానీ. మరి దాని దగ్గర వీళ్ళు గొడవ ఏంటి? అసలు మేమే ఇచ్చామంటున్నారు. వెరీ ప్యాథటిక్. అసలు అక్కడ మాట్లాడుతున్నవాడు ఒక్కడు కూడా ఎస్సీ ఎస్టీ కన్సర్న్ ఉన్నవాడు ఎవడు కనపట్లేదు అక్కడ. హూ ఇస్ దట్ మ్యాన్ హూ ఇస్ గివింగ్ ప్రాంప్టింగ్ ఫ్రమ్ అదర్ సైడ్? వాట్ వే ఇస్ కనెక్టెడ్? ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు అతను? చెప్పేవాడికి తెలియదు, ఇచ్చేవాడికి తెలియదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం వచ్చినటువంటి అన్నిటినీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ కేస్ హ్యాస్ బీన్ రికమెండెడ్ టు ది సిబిఐ. అంటే ఆ చట్టాన్ని వీళ్ళే తీసుకొచ్చారేమో, అందువల్ల వచ్చిందేమో. ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళు తీసుకొచ్చి ఉంటారేమో జనసేన వాళ్ళు. ఏది ఎస్సీ ఎస్టీ చట్టం? అప్పుడు వీళ్ళందరూ ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ఎలా మాట్లాడగలరు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ల పాటు చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతోంది, ఇప్పుడు ఏం చేయలేదు.
అప్పుడు 2 ఏళ్ల పాటు ఏం చేయలేదు, ఇప్పుడు 1.5 Let me tell you one thing. సంవత్సరాల పాటు ఏం Let me tell you one చేయలేదు. thing. అయినా వాళ్ళు చెప్తున్నారు అంత ధైర్యంగా. ఇది అంటే జరిగినటువంటి ఏమనుకోవాలి కేసు 2017 ఆగస్టు 17. అవును ఆ పీరియడ్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిది. అవును పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ రాలేదు. బయటికే రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు ఈ కేసు ఎలా ఫ్లేరప్ అయిందంటే కర్నూలులో, బికాజ్ ఐఎమ్ ది ఇంపార్టెంట్ విట్నెస్ ఫర్ దిస్ కేసు. నేను కూడా దాని మీద మొట్టమొదటిసారి మాట్లాడిన వ్యక్తి నేనే. బాలసుందరం ఈరోజు లేడు కర్నూలులో. దళిత సంఘాల తరపున ఉన్నటువంటి బాలసుందరం కానీ మా తమ్ముడు వెంకటేష్ కానీ త్యాగరాజు కానీ వీళ్ళందరూ టేకప్ చేసి ఈవిడికి సహాయంగా నిలబడి అవసరమైతే ధర్నాలు చేసి బట్టలు ఇప్పుకొని రోడ్డు మీదకి వచ్చి బాలసుందరం హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఓకే, ఇప్పుడు లేడు సార్, ప్రత్యక్ష సాక్షి. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారితో ఒప్పించి మాట్లాడి ఈ కేసుని సిబిఐకి రికమెండ్ చేశారు వీళ్ళందరూ కలిసి. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నది వాళ్ళే, వచ్చింది వీళ్ళే. ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఇందాక అంతా ఎగరేసుకొని మాట్లాడాడు కదా మీరు చూపించినటువంటి దానిలో ఆవేశం మాట్లాడాడు కదా, ఆవిడ పేరు చెప్పుకొని సుగాలి ప్రీతి వాళ్ళ డాక్టర్ పేరు చెప్పుకొని అసలు మొత్తం ఎలక్షన్ అంతా తిరిగాడు కదా మొత్తం రాష్ట్రం అంతా. ఆ స్ఫూర్తి ఎక్కడికి వెళ్ళింది ఇప్పుడు? అతను మాట్లాడకుండా ఏళ్ళతో ఎందుకు మాట్లాడిస్తున్నాడు? ఏం రీజన్ ఏంటుంది చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పత్తి పువ్వులా మారిపోవడానికి, నిప్పు కణంలా ఉండడానికి, పత్తి పువ్వులా మారిపోవడానికి కారణం ఏంటి? అట్లా నిప్పు కణంలో ఎగిసిపడ్డారు అప్పుడు, ఇప్పుడు పత్తి పువ్వులా మెత్తగా. ఇప్పుడు ఏంటి రీజన్ ఏమైంది అంటే నాకు తెలిసి అనొచ్చా అనకూడదు అంటే వాళ్ళ ఎటు పోతుందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ పట్ల సదాభిప్రాయము గౌరవం లేని వ్యక్తులు టేకప్ చేస్తే ఇలాంటి కేసుల్ని ఇట్లానే ఉంటుంది. కరెక్టే చెప్పారు, ఏం తప్పేం కాదు మీరు అన్నమాట, 100% కరెక్టే చెప్పారు. ఒక మహిళ పట్ల గౌరవం ఉండాలి, ఫస్ట్ గౌరవం లేకుండా సదాభిప్రాయం లేకుండా. హూ ఇస్ ఫైటింగ్ అగెన్స్ట్ దట్ కేస్? వాళ్ళ మదర్ అండి, అవును, వీల్ చైర్లో ఉన్న మదరు. కుంటోళ్ళు పోరాడుతున్నాడు కేసు కోసం. నీకేమైంది? అన్నీ ఉన్నాయి కదా, బాగానే సపోర్ట్ చేసావు, అటు ఎగరేసావు ఇటు ఎగరేసావు మొత్తం చేస్తానన్నావు. ఇప్పుడు ఎందుకు ముడుచుకొని కూర్చున్నావు? నేను అడుగుతున్నాను, అసలు ఒక ఎస్సీ ఎస్టీ వాడిగా నేను అడుగుతున్నాను, వాట్ హ్యాపెండ్ టు యూ? అందుకే న్యూసెన్స్ నాన్ సెన్స్ మాట్లాడేవాళ్ళని ఒక కంట కనిపెట్టమని నేను ప్రజలకు చెప్తున్నాను. ఎగిరే బాగానే ఉంది, ఇప్పుడు నువ్వు చేసే అధికారం నీ చేతిలోకి వచ్చిన తర్వాత నౌ యు ఆర్ ద సుప్రీం. ఇఫ్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ. చంద్రబాబు నాయుడు సహాయం కూడా అవసరం లేదండి. బీయింగ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ హోదాలో చేయొచ్చు అతను. డిఎన్ఏ మార్చేస్తే దాన్ని ఎందుకు మార్చారు అడుగు, ఎలా మారిందో అడుగు. ఆ స్ఫూర్తి ఏమైందో నేను అడుగుతూ ఉన్నాను. ఎవరితో ఆటలాడుతున్నారు మీరు? ఎస్సీ ఎస్టీ పిల్లల మానభంగాల మీద మీరు ఆటలాడుతూ ఉన్నారు. మీ ప్రెస్ మీట్ ఏం పెడుతున్నారు మీరు? అక్కడ అట్రాసిటీ యాక్ట్ మీద మీరు ప్రెస్ మీట్ పెట్టారు. ఇది మీరు ఇచ్చింది కాదు. నువ్వున్నా ఎవడున్నా జుట్టు లాగి ముడేసి తీసుకుంటాం. అది మీ దయాదక్షిణాలు కాదు, మీ భిక్ష కాదు. తెలియకపోతే నోరు మూసుకొని కూర్చోమనండి వాళ్ళని. గొంతెమ్మ కోరికలా మేమన్నా? ఏం గొంతెమ్మ కోరికలు? న్యాయం చేయమని అడగడం గొంతెమ్మ కోరిక సార్? పేగుబంధం సార్, తల్లిని కడుపులో నుంచి పేగుబంధం ద్వారా వచ్చినటువంటి బిడ్డ రేపుకు గురైతే ఆ దోషుల్ని శిక్షించమని ఆర్తనాదాలు చేస్తూ ఉంది. సిగ్గుండొద్దని ఆఫీస్కి వచ్చి 12 సార్లు తిరిగానని ఆ హ్యాండిక్యాప్డ్ పర్సన్ చెప్తూ ఉంటే డోంట్ హ్యావ్ ఈవెన్ మినిమం సింపతి టువర్డ్స్ హ్యాండిక్యాప్డ్ మదర్. ఎక్కడ వికలాంగురాలన్న మానవత్వం కూడా లేదు. మన దగ్గరకు వస్తే అయ్యో పాపం ఎంత బిజీలో ఉన్నాయి. మీకు మాటల్లో కనపడటం లేదు. మీరు చాలా జాగ్రత్తగా పాత్ర అప్పుడే మాట్లాడు చూపించేశాడు. యూ కంపేర్ నౌ ఏమైపోతా ఉంది? అరే ప్రతి దానిలో నువ్వు రాజీ పడిపోయావు. నువ్వు అసలు నెలకెంత తీసుకుంటున్నావు మేము అడగట్లేదు ప్రభుత్వం దగ్గర. యూ హ్యావ్ బీన్ కాంప్రమైజ్డ్ లైక్ ఎనీథింగ్ అండ్ యూ ఆర్ టాకింగ్ నాన్ సెన్స్ ది అదర్ వే. తెలియదు అనుకుంటున్నారా వినేవాళ్ళకి, లేకపోతే ప్రజలకి, లేకపోతే మీకున్న అక్కడ రిప్రజెంటేటివ్స్ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడో ఆ సెమీ సర్కిల్లో వాళ్ళు మీ పార్టీ కాబట్టి నోరు తెరవట్లేదు. లేకపోతే వాళ్ళకి కూడా అతని వ్యాఖ్యల్ని యాక్సెప్ట్ చేసినట్టుగా వాళ్ళ ఫీలింగ్స్ ఎక్కడ రావట్లేదండి. నో రెస్పాన్స్. నా అబ్జర్వేషన్ సెన్సిటివిటీ ఉన్నవాడు ఎవడైనా చూస్తే అసలు వాళ్ళ ముఖాలన్నీ నల్లగా మాడిపోయి ఉన్నాయి. అవును, మాడిపోయి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే ఒక్కరి ముఖంలో కూడా ఇతను అబద్ధాలు చెబుతున్నాడు, మోసం చేస్తున్నాడు, ఒక దళిత మహిళను వికలాంగురాలని మోసం చేస్తున్నాడు అనేది వాళ్ళ ఫేసుల్లో కనిపిస్తుంది. వాళ్ళు అనుకుంటున్నారు సార్ ఇది సినిమాలో ఉన్న దాన్ని ఏమంటాం
ఏమన్నా అది వేస్తున్నాడా అతను నన్ను చూస్తున్నారు వాళ్ళు. సినిమా కాదు కదా, పాలిటిక్స్ కదా, అవును. రియల్ లైఫ్ కదా. సో ఒకవేళ ఆ నిందితులు టీడీపీకి అనుకూలమైతే పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గే ప్రమాదం ఉందా? తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వెనక్కి తగ్గ పెట్టాడు సార్. ఇంకా పోయినట్టేనా? ఇప్పుడు కూడా లేదా? మీలాంటి వాళ్ళు మాట్లాడిన సార్ తర్వాత ఇక్కడ ఒక అంశం సార్, ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ లీడర్, ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ లీడర్, నేను ఎందుకు కొడుతున్నానంటే ఓకే, డూప్లికేట్ లీడర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆ ఫేస్ చూపించారు, ఈ ఫేస్ చూపిస్తున్నారు. కాంప్రమైజ్డ్ వర్షన్ నౌ. పవన్ కళ్యాణ్ జనసేన ఈజ్ కాంప్రమైజ్డ్. ఫస్ట్ టైం ఎట్ ఢిల్లీ, సెకండ్ టైం ఎట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం, దాని డిఫరెంట్ రీజన్స్. నేను అప్రోప్రియట్ టైంలో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ. ఎవరితో ఆడుకుంటారు సార్? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు ఎస్టీస్ అండి, ఎస్టీస్ వాళ్ళు వాళ్ళకి ఎస్సీస్ సహాయంగా నిలబడి ఎస్సీ ఎస్టీ ఉద్యమాన్ని నిర్మించారు. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు తరించిపోయి అతను మొత్తం ఏం జరిగిందో చూడండి అని చెప్పి దాని మీద కూర్చొని మాట్లాడి తను చేసినటువంటి ఒక అంశం వీళ్ళు చేసినట్టు ఎలా తీసుకుంటారు? మీ బాక్స్లో లేదు అసలు అది. మీరు యూఆర్ యాంటీ దళిత్ అని కనపడతా ఉంది. అసలు మీకు ఆ కాన్సెప్ట్ కనపడలేదు మీలో. మీరు దయచేసి ఒకటి ప్రాంప్టింగ్ ఇచ్చి ఇంకా పిచ్చి పిచ్చిగా చేసుకోబోకండి. దాన్ని ఇంకా పిచ్చి పిచ్చిగా చేసుకుంటే మీ వాళ్ళది అంటారు మిమ్మల్ని. మీలో ఉన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే దే విల్ క్వశ్చన్ యూ. మేము మాలాంటి వాళ్ళు అడగాల్సిన అవసరం లేదు. వాళ్ళు అడుగుతారు, వాళ్ళే క్వశ్చన్ చేస్తారు. మీకు కనపట్లేదు సార్ ఆయన మాట్లాడే విధానంలో. మీరు ఇందాక ఈ పక్క మాట్లాడింది చేశారు, ఇందాక మాట్లాడింది చేశారు. ఒకసారి వీలైతే వాళ్ళందరూ పంపించండి. మీరు ఈ పక్క లేటెస్ట్ గా మాట్లాడింది ఇట్స్ నాట్ కరెక్ట్, ఇట్స్ నాట్ కరెక్ట్. అంతే, ఇంత దరిద్రమైన పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఇక్కడ ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట అంటున్నారు. ఈ కేసు ఆయన టేకప్ చేయలేకపోతున్నందుకు కారణం కూడా ఒక అబద్ధాన్ని ఎంత చక్కగా అంటే, నిజంగా సినిమాల్లో కూడా ఇంత మంచి స్క్రిప్ట్ అప్పటికప్పుడు తయారు చేయలేరు. ఒక స్క్రిప్ట్ రాయడానికి దాదాపు ఒక కథ రాసుకోవడానికి 6 నెలల నుంచి సంవత్సరం కూడా పట్టొచ్చు. స్క్రిప్ట్ ఆ విధంగా తయారు చేస్తారు. కానీ అప్పటికప్పుడు అక్కడ నిలబడి ఆయన ఎంత మంచి స్క్రిప్ట్ అల్లారంటే, ఏదో డిఎన్ఏ మార్చేశారట. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. డిఎన్ఏ ఏదో మార్చేశారట. డిఎన్ఏ మార్చేశారు కాబట్టి ఈయన ఏం టేకప్ చేయలేకపోతున్నారట. డిఎన్ఏ మారిస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే మార్చాలి. అంటే ఒకవేళ మర్డర్ జరిగినప్పుడే, ఆ హత్య జరిగినప్పుడే డిఎన్ఏలు ఏం మార్చాలో ఆధారాలు చెప్పారు, అప్పుడు జరుగుతాయి. 2 ఏళ్ల తరువాత ఎలా మార్చేశారనేది పవన్ కళ్యాణ్ గారికే తెలియాలి. ఒకసారి వారు మాట్లాడుతున్నటువంటి స్క్రిప్ట్. దానికన్నా ముందు నేను ఒకటి చెప్పనా మీకు? స్క్రిప్ట్ సార్. దానికన్నా డిఎన్ఏకి ముందు నేను చెప్పనా, నాన్ వెజ్లో మసాలా వేస్తారు. ఒక ఇంట్లో మసాలా లేకుండా ఒక ఆమె వండిందట. వడ్డించిన తర్వాత దరిద్రం ఉంది, ఇది ఏంటంటేనో మసాలా లేవు అన్నదట. పక్కింటి వాళ్ళు కూర చూడంటే వాళ్ళ దగ్గర మసాలా ఉన్నాయి కాబట్టి చేశారు అన్నదట. అంటే మసాలా ఉంటే ఏదైనా బాగానే ఉంటుంది. ఇక్కడ మసాలా లేదు, ఇది లేదా. కానీ చిన్న సబ్మిషన్. ఆ బయట కన్నా ముందు ఏంటంటే, ఇతను గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇట్లన్నిటి మీద మాట్లాడినప్పుడు ఆయన ఎవరంటే మన సుజనా చౌదరి గారు స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి నేను అదే మాట్లాడాను. అవును, అలా ఇప్పుడు కూడా దీని మీద నాకు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే ఇలా మాట్లాడని చెప్పి ఒప్పుకుంటే తప్పు ఒప్పుకున్నాడు అవుతాడు. ఇప్పుడు అధికారం చేతిలో, ఇప్పుడు అధికారం వచ్చేసింది కదా సార్. అధికారం వచ్చే రాకముందు ఏమైనా మాట్లాడతారు ప్లీజ్. ఒకసారి బయట ప్లే చేయండి. పసిపిలేటి సందీప్ అనే కుర్రోడు చెప్పింది, రిమెంబర్ వన్ థింగ్, నేను వాళ్ళ ఆఫీస్లో ఉండి పనిచేసినటువంటి సెక్రటరీ అని చెప్పాడు. అతను స్పష్టంగా ఈ కేసు అంతా విని మాకు డైరెక్ట్ చేశాడని చెప్పాడు. విన్నది మర్చిపోయాడా? ఈయన దాకా వెళ్ళలేదు అతను. సందీప్ కూడా వాటర్ ఏం చెప్పాడు. ప్లీజ్ ఆ బయట ప్లే చేయండి. నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ వాళ్ళు, నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఈ సర్కార్కి ఇంతకుముందు 32,000 మంది అమ్మాయిల విషయంలో ఢిల్లీ నుంచి ఎవరో చెప్పారన్నారు కదా, ఎవరు సార్? ఢిల్లీ నుంచి ఇంటెలిజెన్స్ అట్లే ఇది కూడా ఎవరో చెప్పినట్టున్నారు సార్ గారికి. గవర్నమెంట్ ఫామ్ అయినట్టే డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు కాదు, ద్వారకా తిరుమలరావు గారితో మాట్లాడని చెప్తున్నాడు. అంటే పచ్చి అబద్ధమే కదా? అబద్ధమే కదా, కరెక్టే. తిరుమలరావు గారు తర్వాత నాగమల్లేశ్వర్ గారు ఏంటి ఈ స్క్రిప్ట్ గురించి ఏం చెప్తారు?
సార్ మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్తే అండి. ఈ స్క్రిప్ట్ అంటే మొన్నటి వరకు ఎలక్షన్ అయ్యేదాకా చివరి వరకు ఈ 15 నెలలు కూడా ఏం చెప్పేవారు అనంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్యాలెస్ అనని. సో జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో పెచ్చుడితే ఈయనకి ఏంటి సార్ బాధ, ఈయనకి ఏంటి ప్రాబ్లం నాకు తెలియక అడుగుతాను. సరే ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్ లో 1% గాజువాకకి వెళ్ళాల్సింది కదా, అక్కడ మీ పెచ్చుడి పేరాగా అడుగుతారని అక్కడికి పోకుండా నిన్న ప్రెస్ మీట్ లో కూడా సుగాలి ప్రీతి మాట్లాడుతుంటే పాపం వాళ్ళ పెచ్చుడి పేరాగా మొన్నటి నుంచి ప్రశ్నిస్తుంది నా బిడ్డకి న్యాయం చేయండి అని. ఇన్నటి వరకు లేకుండా మరి ఇవాళ ప్రత్యక్షమయ్యాడు. మరి ఎక్కడికి వెళ్ళాడు, ఏ షూటింగ్ లో ఉన్నాడో నాకైతే తెలియదు కానీ సార్, అసలు ఒక డిప్యూటీ సీఎం గా ఉండి నువ్వు ఇలా షూటింగ్ చేయడానికి లేదు కూడా పెచ్చుడి పైన ఒక కేసు వేసి నీ మీద రిట్టేసి అడిగి కడుగుతుంటే ఇవాళ భయపడిపోయి ఇవాళ వచ్చి డైవర్షన్ పొలిటికల్ అనాలిసిస్ గా ఇవాళ చూపించి అక్కడ స్క్రీన్ ప్లే చేస్తే జనాలు నమ్ముతారు అనుకుంటున్నారా సార్? చాలా మాటలు మాట్లాడారు కదా. స్టీల్ ప్లాంట్ వాళ్ళని ఇవాళ 44 విభాగాలు ప్రైవేటీకరణ చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్లకుండా మా విశాఖపట్నంలోనే అక్కడ ఉన్నటువంటి హోటల్లో రాడిసన్ బ్లూలో ఏం చేస్తున్నాడు ఈయన నాకు తెలియకడుగుతాను. ఈయన వల్ల మళ్ళీ అదొక ట్రాఫిక్ ఇబ్బంది. ఇక్కడ అందరూ ఎంతమంది తీసుకుంటున్నారో తెలుసా సార్? మీరు ప్రజలకి ఏమీ చేయరు. వాళ్ళ సుగాలి ప్రీతి అమ్మ కోసం న్యాయం కోసం ఆ తల్లి అడుగుతుంటే నువ్వు లెక్కలు చెప్తావేంటి నాకు అర్థం అవ్వట్లేదు. నువ్వు లెక్కలు చెప్పడంలో నీ ఉద్దేశం ఏంటి? ఆవిడ గొంతమ్మ కోరికలు కోరుతుందా? తన బిడ్డ కోసం ఒక ట్రైబల్ మహిళ కోరుతుంది, గొంతమ్మ కోరికలు కనిపిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యక్తి ఏ రోజు ఇన్ని కోట్లు ఇచ్చాను అన్ని కోట్లు ఇచ్చానని ఆయన నోట్ల నుంచి ఏ రోజు రాలేదే. ఎవరో చేసింది మీ క్రెడిబిలిటీలో లాక్కోవాలని ఎంత నిసిగ్గుగా మేం చేసామని మీ ఎమ్మెల్యేలు చెప్తుంటే సిగ్గులేదా మీకు? ఎట్లా చెప్తున్నారండి మీరు? నాకు అర్థం అవ్వట్లేదు. లెక్కలు చూపించి మాట్లాడుతున్నావు అని అంటే ఒక ప్రాణం మీద నువ్వు లెక్కతో కడతావా? లేకపోతే ఒక ట్రైబల్ విలువ యొక్క ప్రాణం ఖరీదు నువ్వు చెప్తున్నటువంటి 2 కోట్ల? లేదు అంటే ఆ తల్లి విశ్వాసంగా పనిచేస్తుంటే నువ్వు ఆవిడికి గొంతమ్మ కోరికలనే ఆ క్యారెక్టర్ అసైన్ చేయడానికి మీరు లెక్కలు చెప్తున్నారా బయటకు వచ్చి? ఆమెకి డబ్బులు ఆశ చూపి డిఎన్ఏ మార్చేశారు అనే మాట కూడా అన్నారు. సార్ నేను ఒక్క మాట చెప్తాను, ఈ ఒక్కసారి ఈ వీడియో చూడండి సార్. ఇవాళ వాళ్ళమ్మ చాలా మానం ప్రాణం కాదా చెప్పనేనని అడుగుతున్నాను. ఒక్కసారి వినండి మేడం. స్కూల్ వాళ్ళు అటు అధికార పక్షానికి అటు పోయిన ప్రభుత్వానికి లంచాలు ఇచ్చుకుంటూ డబ్బులు పడేసుకుంటుంది. 1 కోటి రూపాయలు ఇస్తామని నాకు చెప్తే కూడా నేను ఆ 1 కోటి రూపాయలు తీసుకొని నేను ఒకవేళ చనిపోతే నా కూతుర్ని అమ్ముకున్నానని అనుకోవాల్సి వస్తుందని నేను ఇంతవరకు పోరాడుతున్నాను. ఇలా పోరాడుతున్న మధ్యలోనే మా ఇంట్లో దొంగతనం దాడి లూటి కూడా చేపించారు, కాళ్ళు విరగొట్టేశారు. రైట్, గత ప్రభుత్వం అని చెప్తోంది. చాలా క్లియర్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళమ్మ చెప్పిన విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో అంటే 2017లో ఎవరైతే ఉన్నారో నీ 1 కోటి రూపాయలు ఇస్తామమ్మా నువ్వు కేసును మాఫీ చేసుకోమని అడిగితే నేను చెయ్యకపోతే నా ఇంటికి వచ్చి ధ్వంసం చేసి నా కాళ్ళు ఎరగొట్టారని చెప్పినటువంటి క్లియర్ వీడియో సార్ ఇది. ఆమె కాళ్ళ దగ్గర కూర్చోన్నారు పవన్ కళ్యాణ్ ఆ వీడియోలో. ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే గత ప్రభుత్వం అని అంటే ఎస్ ప్లీజ్. ఎంత కాదు సార్, ఇప్పుడు కూడా పాపం మనం పవన్ కళ్యాణ్ అంటున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో కూడా చెప్పేశాడు ఏమని, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం డిఎన్ఏ మార్చేసింది అని. అప్పుడున్న ప్రభుత్వం ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిదే కదా. ఇప్పుడు ఆమె చేరు కింద కాలు కింద కూర్చొని అక్కడ కూడా మాట్లాడుతున్నాడు కదా, అక్కడ ప్రభుత్వం కూడా ఎవరిది? చంద్రబాబు నాయుడు గారిదే కదా. సో చాలా క్లియర్ సార్, ఆవిడ చెప్తుంది ఆవిడ పోరాటము అప్పుడున్న ప్రభుత్వం మీదే. ఈయన అప్పుడు నిద్రపోయి ఇప్పుడు వచ్చి నేను సుగాలి ప్రీతికి న్యాయం చేయలేకపోతున్నాను డిఎన్ఏ మార్చేశారు అని అంటే ఎంత నిసిగ్గుగా చెప్తున్నారు సార్. ఇవాళ అదే వాడుకొని కదా నువ్వు డిప్యూటీ సీఎం పదవి తెచ్చుకున్నావు. అదే 32,000 మంది తప్పిపోయారని చెప్పే కదా డిప్యూటీ సీఎం పదవి తెచ్చుకున్నావు. అదే అక్కడ జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ లో మీకు పౌరుషం లేదా? ఏం సంకలు నాకుతున్నావని చెప్పేసి మాట్లాడారు కదా. మరి మేమైతే ఆ మాట మాట్లాడలేము. మరి మీరేం చేస్తున్నారు ఇవాళ? మరి ఎందుకు అక్కడికి వెళ్ళలేకపోయారు స్టీల్ ప్లాంట్ వాళ్ళ దగ్గర? మీ పెచ్చు ఊడగొడతారు కాబట్టి భయపడి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఏదో భవనాల్లో పెచ్చు ఊడింది అంటే పెచ్చు ఊడితే ఎక్కడ పడదా, ఎక్కడో పడుతుందా? పైన ఏదో నాకు తెలిసి మనోళ్ళు కొంతమంది పెట్టారు, పైన బకెట్ కూడా ఉందంట, అది కూడా చూడండి ఒకసారి తెలుస్తుంది. బకెట్ నీళ్ళు అక్కడ వేసి బకెట్ అక్కడ పెట్టేశాడు పాపం. ఎవరిని ఏమార్చాలని చెప్పేసి ఇలాంటి రాజకీయాలు నీచ రాజకీయాలు చేస్తారు సార్, నాకు తెలియక అడుగుతాను. ఏది ఏమైనా కూడా ఈ ఉన్నటువంటి 4 సంవత్సరాల్లో
మీరు ఎట్టి పరిస్థితుల్లో తప్పిపోయిన 32,000 మందిని మీరు తీసుకొని రావాలి. సుగాలి ప్రీతికి జరిగినటువంటి అన్యాయంలో నిందితులకు శిక్ష వేయించాలి. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి బాధ్యతలు కూడా నీవే. ఎందుకంటే నువ్వే అన్నావు చెగువీరా అని, నువ్వే అన్నావు సుగాలి ప్రీతి అని, నువ్వే అన్నావు స్టీల్ ప్లాంట్ అని, నువ్వే అన్నావు 32,000 మంది తప్పిపోయారని. ఇవాళ ఏమైపోయారు వాళ్ళంతా? ఏమైపోయారు? నీలో ఉన్న చెగువీరా చచ్చిపోయాడా? చెప్పాలి కదా సార్ సమాధానం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి. ఎంత అమాయకులని మూర్ఖులని ఇందాక జూపడి గారు అన్నట్టు ఆడవాళ్ళ యొక్క విలువ తెలిస్తేనే కదా ఇతనికి ఇవాళ ఆడవాళ్ళ కోసం పోరాడడానికి ఫైట్ చేయడానికి. ఒక అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి మనిషిని ఇంత బాధపడుతున్నారు అంటే అంగవైకల్యంతో ఆమె ఉందా? ఈ కూటమి ప్రభుత్వం ఉందా సార్? అంగవైకల్యంతో నాకు తెలియకడుగుతున్నాను, కనిపించట్లేదా మీకు కళ్ళకి? ఆ తల్లి బతుకుతున్నటువంటి ప్రాధాయపడుతున్నటువంటి తీరు. ఎస్సీ ఎస్టీ కింద ఇచ్చినటువంటి వారి మీరు ఇచ్చేదని నాకు తెలియకడుగుతాను. దళితులు ఇవాళ మనకు అండగా ఉన్నారు. దళిత సోదరులు రైట్ మేడం. రేపో జరిగినా ఆమెకి ఏదైనా జరగకూడదు జరిగినా కూడా ఆ పాపం ఈ పవన్ కళ్యాణ్కి కూటమి ప్రభుత్వానికి జరుగుతుంది. రైట్. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ పై ఏం మాట్లాడారు అది కూడా వినిపించండి. ఎందుకంటే ఆయన టేకప్ చేసేటటువంటి అంశాలు ఎలా ఉంటాయి, ఆఖరికి అధికారం దక్కాక ఆయన అంతకు ముందు నిప్పు కణికలా ఉంటారు, తర్వాత పత్తి పువ్వులా మారిపోతారు. ఒకసారి అది కూడా ప్లే చేయండి. ఎంత 30 మంది ఎంపీలు అందరూ కలిపి ఎందుకు మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా? జిందాల్ స్టీల్ ప్లాంట్కే ప్రైవేట్ మైన్స్ ఉన్నాయే, మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? గనులు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా, కార్మిక సంఘాల నాయకులకి, నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు పెట్టుకోండి. మనకు ఫోన్ లైన్లో ఉన్నారు. పాషా గారు, అసలు ఏంటి కేసు? చాలా ట్విస్టులు కనిపిస్తున్నాయి ఇందులో. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు 14 నెలల తర్వాత దాదాపుగా మొదటిసారి పబ్లిక్ గా సుగాలి ప్రీతి గారి గురించి మాట్లాడడం జరిగింది. ఆ కేసు గురించి మాట్లాడడం జరిగింది. ఆ 14 నెలలకు ముందు ప్రతిరోజు నిద్రలో కూడా సుగాలి ప్రీతి అన్న పేరు కలుసుకున్నారు ఆయన. 14 నెలల నుంచి ఎట్లాంటి మాటలు లేవు, కానీ మాట్లాడిన ప్రతి మాట అబద్ధం మాట్లాడారు. ఉదాహరణకి సుగాలి ప్రీతి ఇంట్లో 2 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. సుగాలి ప్రీతి గారి తల్లి గారు 2013 నుంచి ఉద్యోగం చేస్తున్నారండి, ప్రభుత్వ ఉద్యోగం. 2013 నుంచి ఆమె ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉన్నారు. ఆమెకి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగము, వాళ్ళ తల్లికి వల్ల ఆమె ముందు నుంచి ప్రభుత్వ ఉద్యోగే. ఆ విషయం కూడా తెలవకుండా మాట్లాడారు. రెండో విషయము, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి అత్యంత ముఖ్యమైన విషయము ఎవిడెన్స్ ట్యాంపర్ అయినాయి అని చెప్పేసి మాట్లాడారు. ఎవరు చేశారు ఎవిడెన్స్ ట్యాంపర్? దయచేసి ఎంక్వైరీ. ఎందుకు అంటున్నానంటే, ముందుగా 302 సెక్షన్ పెట్టారు, 201 సెక్షన్ పెట్టారు, పోక్సో యాక్ట్ 10 పెట్టారు. ఈ 3 కూడా మేజర్ సెక్షన్స్ పెట్టారు. కానీ దాని తర్వాత ఈ 3 సెక్షన్స్ కూడా పక్కన పెట్టేసి కేవలం ఒక చిన్న సెక్షన్ 306 పెట్టారు. ఏంటది? అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. ఎవరో ఏదో ప్రేరేపిస్తే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి పెట్టారు. ఎవరు పెట్టారు? 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పెట్టారు. 2017లో ఈ సంఘటన జరిగితే 18లో చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ఈ ముందుగా పెట్టినటువంటి అన్ని సెక్షన్లను తీసేసి వీళ్ళు పెట్టినటువంటి నామినల్ సెక్షన్ అది. అంటే ద్రోహం చేసింది ఎవరు? ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. నెక్స్ట్ ఒక విషయం చెప్తాను. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, నేను మాట్లాడలేను, మీరు మాట్లాడండి. అంటే సుగాలి ప్రీతి గారి తల్లి చేస్తున్నటువంటి పోరాటం ప్రజల్లోకి వెళ్తుంది, పేరు చెడిపోతుంది, ఉప ముఖ్యమంత్రి పేరు చెడిపోతుంది అన్న ఒక భయంతో మీరు కౌంటర్ ఇవ్వండి అని వాళ్ళకి చెప్తున్నారు. ఎవిడెన్స్ ట్యాంపరింగ్ జరిగినా కూడా ఆ రోజుల్లోనే జరిగింది. చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి పాషా గారు. ప్లీజ్. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్. ఇందులో మా గురుగారు చెప్తూ ఏ ట్రూ లీడర్ ఫైట్స్ అన్న దగ్గర, ట్రూ లీడర్ ఆల్వేస్ ఫైట్స్ ఫర్ ఎ కాజ్. బట్ ఇక్కడ కాజ్ ఉండి కూడా ఫైట్ చేయట్లేదంటే డోంట్ కన్సిడర్ హిమ్ ఈజ్ ఎ ట్రూ లీడర్. రెండోది, ఆయన సినిమాలో డైలాగ్ ఉంటుంది, బ్రహ్మానందం గడికి చెప్తాడు ఆయన వేరువేదం చేసి, నువ్వు దేంతో మొదలయ్యో దాంతోనే అంతమైపోతాను. ఈయన కూడా రాజకీయం సొగాలి ప్రీతితోనే మొదలెట్టాడు, సొగాలి ప్రీతితోనే కంక్లూడ్ అవుతారు గ్యారంటీగా. అంతేనా? చూసుకోండి కావాలంటే. ఎందుకంటే ఆడపిల్ల ఉసురు ఏముంది సార్, ముందు ఊగిపోయినట్టే మళ్ళీ వేరే ఇష్యూలు తీసుకొచ్చి ఇప్పుడు బొక్క పెట్టారు అక్కడ రుషికొండ భవనాలకి. ఒక పక్క లెక్కర్ కేసు ఎత్తిపోతల పథకం స్టార్ట్ అయింది, ఇంకో పక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్లు పొరపాటున కాన్వాయిలా దాటుకుని వెళ్ళారు అనుకోండి, అదృష్టానికి ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఉంది అది.
ఎయిర్పోర్ట్ ముందుంటే తెలుస్తుంది సినిమా ఎలా ఉందో. Right. ఎందుకంటే పౌరుషాలు, స్టీల్ ప్లాంట్ యొక్క ఆవశ్యకత, ఇందాక లేదా ఒక ప్రవచనం చెప్పాడు కదా, ప్రైవేట్ గన్లు బీఎఫ్ఆర్కి రెఫర్ చేసినప్పుడు, నేను దాని ఆడిటర్ని గర్వంగా చెప్తున్నాను, బీఎఫ్ఆర్కి రెఫర్ చేసినప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు డెలిగేషన్ తీసుకెళ్తే వాజ్పేయి ఇంత గడ్డెట్టి చెప్పాడు దీనికి గనులు లేవని. అప్పుడు దీనికి ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్తో ఓఎంటీసీతో అనుసంధానించి గనులు ఇచ్చిన దగ్గర ఎక్స్పాన్షన్కి వెళ్తే లాసు. ఇది కూడా తెలివి తేట లేకుండా మాట్లాడుతుంటే వెరివేదల్లో మనం భరిస్తున్నామని ఊరుకుంటున్నాం. సార్, నేను ఒక స్టీల్ ఫ్యాక్టరీలో దాదాపు ఒక 17 years వర్క్ చేసినటువంటి, అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ నుంచి సీనియర్ మేనేజర్ దాకా ఉన్నాను నేను. మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్. అంటే ఇందాక పవన్ కళ్యాణ్ గారు మన ఈ పిఎస్పి మీద మాట్లాడుతూ అసలు కార్మికులు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టేటప్పుడు చేసిన త్యాగాలని గుర్తుపెట్టుకోకుండా మాట్లాడుతున్నారు అన్నాడు. అంటే చాలామందిని అట్టు చేసాడు అమ్మ దాంతో. అక్కడ త్యాగాలు ఎవరై? విశాఖ స్టీల్ ప్లాంట్ ఊరకు రాలా. నేను ఒక మెకానికల్ ఇంజనీర్గా నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ టోటల్లీ జాగ్రఫికల్లీ నాట్ లొకేటెడ్ దట్ ప్లేస్. ఒక ఇండస్ట్రీకి, స్టీల్ ఇండస్ట్రీకి పనికొచ్చే ప్లేస్ కాదు అది. చాలా మంది నాతో డిస్ప్యూట్ చేయొచ్చేమో, బట్ ఐ కెన్ ఆర్గ్యూ విత్ దోస్ పీపుల్. ఎందుకు దీనికి ఇప్పుడు కూడా క్యాప్టివ్ మైండ్స్ లేవు? ఇది పెద్ద స్టోరీ. మనకు ఒక ఇండస్ట్రీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దీనికి ఏమేమి ఇవ్వాలో దాని దగ్గర ప్రతిదీ ఫెయిల్ అవుతూ ఉన్నారు. బట్ స్టిల్ చార్టెడ్ అకౌంటెంట్ ఇక్కడే ఉన్నాడు నా పక్కన. సంబడి కెన్ గో టు ది యాజ్ ఎ టీమ్. ఇది లాసులు లేదు, లాసులు లేదండి. ప్రపంచవ్యాప్తంగా బ్రాంచెస్ కలిగి ఉండి ఏది ఈ ఇండస్ట్రీ వీళ్ళు తయారు చేసే స్టీలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి టు సెలెక్ట్ అవుట్ దేర్ స్టీల్. లాస్ట్లో లేదండి. అయితే ఈరోజు ఇతను ఏం మాట్లాడుతుంది తెలుసా? దీని మీద నేను ఢిల్లీ వెళ్తే ఢిల్లీ పెద్దల దగ్గర నేను మాట్లాడాను. వాళ్ళని కూర్చోబెట్టి చెప్తున్నాడు, ఎవరు వాళ్ళు ఏం పెట్టుకున్నారో చెవులు నాకు తెలియదు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరో ఉన్నారు వాళ్ళతోటి. ఇక్కడైతే మనం మెడలు ఉంచుతాం అంటాం, ఢిల్లీ పోతే మెడలు ఉంచడం అంత ఈజీ కాదు, అవన్నీ ఉత్తయే, మీరేం పట్టించుకోవద్దు, మెడలు ఉంచలేము మనం అని చెప్పాడు. రెండవది, మన ఉపన్యాసం అంతా వాళ్ళు ఎన్నరూ మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటే వాళ్ళు ఏమంటారంటే వీ లుక్ ఇన్ టు ఇట్ అంటారట. చాలా కొత్తోళ్ళగా చెప్తున్నారు, వీ లుక్ ఇన్ టు ఇట్ అంటారంట. ఎవరు? అమిత్ షా గారును వాళ్ళిద్దరేం చదువుకున్నారో నాకు తెలియదు. వాళ్ళిద్దరేం చదువుకున్నారో ఈయనేం చదువుకున్నారో నాకు తెలుసు, నాకు తెలీదు. లుక్ ఇన్ టు అంటారట. అని కొత్త పదాలు వీళ్ళకి నేర్పి మీరు ఎక్కువ మాట్లాడబోకండి దీని మీద. చేతనైతే స్టీల్ ప్లాంట్ గురించి, క్యాప్టివ్ మైన్స్ గురించి, ఎంప్లాయీస్ విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళ గురించి ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు ఇష్టమై వాళ్ళు తీసుకొని పోతున్నారట. కంపల్సరీగా మీరు ఆ కుటుంబాన్ని ఆదుకోలేమని చెప్తుంటే ఎడ్జ్ ఆఫ్ ది రిటైర్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా less than 5 years వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మొత్తాన్ని పంపించేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పుట్టు పూర్వోత్తరాలు తెలియకుండా దాని గురించి మాట్లాడి ఎలక్షన్ ముందు ఒకటి ఇప్పుడు ఒకటి మాట్లాడితే అక్కడ కార్మికులు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ, కుటుంబాలు కానీ, ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అది నిలబడదు. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి, అలాగే నాగమల్లేశ్వరి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి.